మండే హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. రీసెంట్ గా మనకి ఎంసీయూ కాదు కానీ మార్వెల్ సోనీ వీఎన్ఎంవర్స్ కి సంబంధించి ఒక సూపర్ హీరో ఫిల్మ్ రిలీజ్ అయింది. ఆ ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది కొంతమంది ప్రిడిక్ట్ చేసింది, కొంతమంది షాక్ అయ్యే విధంగా ఉంది అండ్ మరికొంతమంది పర్లేదు అన్నట్టు కూడా ఉంది. అండ్ ఆ ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేయాలి అనే దాని గురించి అండ్ ఆ ఫిల్మ్ రివ్యూ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. పోతే ఇక ఈ ఎపిసోడ్ లోని విష్ ఫిల్మ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది థియేటర్స్ దగ్గర. అంటే ఈ వీక్ తో ఆపేయచ్చు అనుకున్నాను, బట్ 2.6 మిలియన్స్ ని ఈ వీక్ లోని యాడ్ చేసుకుంది. సో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఫ్లాప్ అని కూడా కాదు, బట్ ఎగ్జిబిటర్స్ కి ఈ లాంగ్ వీక్ లో యాడ్ అయ్యే ఆ కాస్త చిల్లర అనేది వాళ్ళకి లాభంగా ఆ విధంగా మాత్రం వెళ్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత టిమోథీ చాలమత్ యొక్క వాంకా ఫిల్మ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఎక్స్పెక్ట్ చేసినట్టే. డ్యూన్ 2 వచ్చిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ లో ఈ ఫిల్మ్ అయితే ఇంకా ఆడుతూనే ఉంటుందని. లాస్ట్ వీక్ లో మనం ప్రిడిక్ట్ చేసాం కదా, నెక్స్ట్ వీక్ కల్లా 600 మిలియన్స్ దాటేస్తుందని చెప్పి. సో మొత్తంగా ఈ వీక్ లోనే ఆల్మోస్ట్ 17 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది అనమాట. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 604 మిలియన్స్ ని ఈ ఫిల్మ్ క్రాస్ చేసేసింది. సో ఇంకా ఫైనల్ రన్ లోని 620 లేదంటే 630 మిలియన్స్ వరకు వెళ్లే ఛాన్స్ కూడా కాదు, 650 మిలియన్స్ వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఈ ఫిల్మ్ కి కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే వరల్డ్ వైడ్ గ్రాస్ లో ఈ ఫిల్మ్ వీక్లీ వైజ్ గా మినిమం 15 మిలియన్స్ కి దాటి, అంటే మొన్నటి వరకు అయితే 20 మిలియన్స్ 18 మిలియన్స్ ఆ విధంగా. సో ప్రస్తుతానికి అయితే ఈ వీక్ నా 17 మిలియన్స్ యాడ్ చేసుకుంది కదా. సో నెక్స్ట్ వీక్ కి ఎలా లేదనుకున్నా ఒక 12 మిలియన్స్ లేదంటే మహా అయితే ఒక 10 మిలియన్స్ యాడ్ చేసుకున్నా, ఆ తర్వాత కంప్లీట్ గా లాంగ్ రన్ ఫైనల్ రన్ ఎండ్ అయ్యే లోపు ఇంకొక 30 మిలియన్స్ అయినా సరే ఈ ఫిల్మ్ అనేది ఇంకా చాలా వరకు థియేటర్స్ లో ఇంకొన్ని వీక్స్ ఎక్కువగా ఉంచుతారనమాట డ్యూన్ 2 వచ్చిన తర్వాత కూడా. సో ఆ విధంగా 650 మిలియన్స్ వరకు అయితే ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫిల్మ్ ని అనౌన్స్ చేసినప్పుడు కాదు కానీ రిలీజ్ కి దగ్గరలో ఉంటున్నప్పుడు ఆ హడావిడి తగ్గట్టు, ఆ హైప్ కి తగ్గట్టు, ఫ్యామిలీస్ రెస్పాన్స్ కి తగ్గట్టు ఆక్వామ్యాన్ 2 కన్నా ఈ ఫిల్మ్ ని ఫెస్టివల్ టైంలోని ఎక్కువగా చూసే ఛాన్స్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలోని. ఒక 400 మిలియన్స్ ని క్రాస్ చేస్తుంది, 450 లేదంటే 500 మిలియన్స్ వరకు కూడా వెళ్ళి ఆగిపోయి టిమోథీ చాలమత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలుస్తుంది. అప్కమింగ్ గా వచ్చే డ్యూన్ 2 ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక ఆయన కెరీర్ లోనే ఆల్ టైమ్ గ్రాసర్ గా అవుతుందని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఈ ఫిల్మ్ అనేది ఇక్కడ వరకు వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా గట్టి లాంగ్ రన్ ని ఈ ఫిల్మ్ అయితే మాత్రం లాగింది. మేబీ ఒకవేళ ఆక్వామ్యాన్ 2 లేకుండా సోలో రన్ వచ్చి ఉంటే క్రిస్మస్ టైమ్ లోని ఇంకా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక 700 మిలియన్ మార్క్ వరకు కూడా ఈ ఫిల్మ్ వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ ఫిల్మ్ లో మరీ అంత ఆ రేంజ్ కంటెంట్ ని వాళ్ళు డెలివర్ చేయలే, చేసుంటే ఇంకా గట్టిగా వచ్చి ఉండేది అనమాట. ఇక ఆ తర్వాత ఆక్వామ్యాన్ 2 ఫిల్మ్ విషయానికి వస్తే ఎంటైర్ గా ఈ వీక్ లోని 4 మిలియన్స్ యాడ్ చేసుకుంది. సో నెక్స్ట్ వీక్ ఇంకొక 2 or 3 మిలియన్స్ లేదంటే 1 మిలియన్. సో ఈ విధంగా ఇంకొక 2 వీక్స్ అనుకుంటా మహా అయితే. ఆ తర్వాత ఇక నెంబర్స్ అయితే ఆగిపోతాయి. అంటే ఇంకొక 3 వీక్స్ 4 వీక్స్ వరకు ఎగ్జిబిటర్స్ కొన్ని థియేటర్స్ లో ఉంచినప్పటికీ మనకి ఎలాంటి యూజ్ ఉండదు, ఎందుకంటే అప్పటికి మనీ అంతా కూడా ఆగిపోద్ది కదా. మొత్తంగా వరల్డ్ వైడ్ గా 433 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. చాలా కంట్రీస్ లో బ్లాక్ బస్టర్, మరికొన్ని కంట్రీస్ లోని బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలోని డిజాస్టర్ అయినప్పటికీ మొత్తం వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని కవర్ చేసింది కాబట్టి ఆ మనీని అలా సర్దేస్తారనమాట. డిస్ట్రిబ్యూషన్ కి రూపాయి లాస్ కూడా ఈ ఫిల్మ్ వల్ల ఉండదన్నమాట. మొత్తం లాస్ అంతా కూడా కవర్ చేసేసి సెమీ హిట్ కాదు, మొత్తం గ్రీన్ జోన్ కి వెళ్ళిపోయింది. అంటే ఒక 1 మిలియన్ 2 మిలియన్ ప్రాఫిట్స్ కూడా వచ్చి ఉంటాయి. సో ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అంటే ఇంకొక 440 మిలియన్స్ కి వెళ్తుందా, 435 దగ్గర ఆగిపోతుంది అనేది తర్వాత చూసుకుందాం. ఇక ఆ తర్వాత మైగ్రేషన్ ఫిల్మ్ సడన్ గా యానిమేటెడ్ లాంగ్ రన్ యొక్క పికప్ ని అందుకున్నట్టు కనిపిస్తుంది. ఫ్యామిలీస్ కిడ్స్ పరంగా స్క్రీన్స్ కూడా పెంచినట్టున్నారు. సడన్ గా మొన్నటి వరకు స్లో అయ్యింది, ఆగిపోతుంది అనుకున్నట్టు సడన్ గా ఇంకా అంతకు ముందు వీక్ నుండి ఈ వీక్ కూడా గట్టిగా జంప్ అయితే చూసింది అనమాట. మళ్ళీ సడన్ గా ఈ ఎంటైర్ వీక్ ఆల్మోస్ట్ 21 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాంగ్ రన్ లో ఇంకా ఈ ఫిల్మ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట చాలా స్క్రీన్స్ లోని. అంటే యానిమేషన్ ఫిల్మ్స్ కి అది సహజం. కాకపోతే సడన్ గా కొన్ని వీక్స్ అయితే మధ్యలో డ్రాప్ అయిందంటే స్లో అయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇక ఎనీవన్ బట్ యూ ఇంకా ఆడుతుందా అంటే సర్ప్రైజింగ్ కాదు, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా గట్టిగా కలెక్ట్ చేస్తుంది అమౌంట్ అయితే. ఆల్మోస్ట్ 19 నుండి 20 మిలియన్స్ అయితే మాత్రం ఈ వీక్ మొత్తంలోని కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఏ రేంజ్ డిమాండ్ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది ఫిల్మ్ కని. 100 మిలియన్స్ కొట్టడమే చాలా గ్రేట్ అనుకుంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ 200 మిలియన్ క్లబ్ లోకి కూడా వెళ్ళిపోతుంది. సో గ్రేట్ అచీవ్మెంట్, అది కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ రివ్యూస్ తోటి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే. ఇక తర్వాత మీన్ గర్ల్స్ అయితే 100 మిలియన్ క్లబ్ ని దాటేసింది. మొత్తంగా 4 మిలియన్స్ అయితే మాత్రం ప్రీవియస్ వీక్ నుండి ఎర్న్ చేసుకుంది. సో పర్లేదు అనమాట. ఈ ఫిల్మ్ కూడా అంటే ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ అయిపోయినప్పటికీ మొత్తానికి ఒక 100 మిలియన్ క్లబ్ అనే దాంట్లోకి యాడ్ అయింది. తర్వాత జేసన్ స్టాథమ్ గారి ద బీ కీపర్ ఫిల్మ్ అయితే మాత్రం ఇంకా రన్ అవుతుంది. కాకపోతే వీడియో అండ్ డిమాండ్ వల్ల తెలియదు కానీ అంటే స్లో అయినట్టు కాదు, ఆల్మోస్ట్ రన్ ఆగిపోతున్నట్టు కనిపిస్తుంది. ప్రీవియస్ వీక్ లోని ఆల్మోస్ట్ ఒక 9 మిలియన్స్ ని యాడ్ చేసుకుంది. నెక్స్ట్ వీక్ లోకి 150 మిలియన్స్ ని దాటేస్తుంది. సో ఫైనల్ రన్ లోని ఒక 160 మిలియన్స్ లోపే ఆగిపోయే విధంగా కనిపిస్తుంది. మరి ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్స్ కి మరి అంత పెద్ద లాంగ్ రన్ ఉండదు అనుకోండి. హైబ్రిడ్ ఫిల్మ్స్ లేదంటే ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కి కూడా అన్ని రోజులు ఉండదు. సో పైగా ఈ ఫిల్మ్ అనేది నార్మల్ గా వచ్చి టాక్ బట్టి రన్ అవుతుంది. ఇక ఆర్జిల్ ఫిల్మ్ కి నాలానే చాలా వరకు వర్డ్ ఆఫ్ మౌత్ రెస్పాన్స్ గట్టిగా పాకుతున్నట్టుంది. అంటే ఫిల్మ్ కి సంబంధించి ఆ థంబ్నెయిల్ ఫ్రాడ్ అనేది సినిమాలో అయితే మాత్రం క్లిక్ బైట్ జరిగింది కదా. ఫారెన్ లోని వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉందంటే ఫారినర్స్ అందరూ కూడా రివ్యూస్ అనేది బ్యాడ్ వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే కాదు, సినిమాకి వెళ్ళకు మొత్తం అంతా కూడా క్లిక్ బైట్ అని చెప్పి స్పాయిలర్స్ తో సహా చెప్పేస్తున్నారు. అంటే ఒక ఫిల్మ్ క్రియేట్ చేసిన హైప్ బట్టి మ్యాచ్ అండ్ డైరెక్షన్ తో వచ్చిన ఫిల్మ్ కాబట్టి అండ్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి ఎంత నెగిటివ్ రెస్పాన్స్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కొంతమంది ఆడియన్స్ అయినా సరే థియేటర్స్ కి వెళ్ళాలని అనుకుంటారు కదా.
బట్ అలా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి స్పాయిలర్స్ తో సహా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి చూసారు కదా గైస్, మోసపోయిన ఫీలింగ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా విప్పేస్తారనమాట. అరే నువ్వు క్యాస్ట్ గురించో లేదంటే ఏం చూడాలనుకుని వెళ్తున్నావో టీజర్ పోస్టర్స్, అసలు సినిమాలో ఏముందో నేను చెప్పనా, మొత్తం ఇంత దారుణం జరిగింది, వెళ్తే నీకు కూడా జరుగుతుంది. సో నెగిటివ్ రివ్యూస్ వదిలేయండి, ట్విట్టర్ లో రెస్పాన్స్ గానీ ఫారినర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ గానీ ఆ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి యునానిమస్ రిజెక్షన్ ఈ ఫిల్మ్ చూస్తుంది అనమాట. ఆ బడ్జెట్ గానీ ఆ కలెక్షన్స్ గానీ ఇప్పుడు ఏమీ యూజ్ ఉండదు. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 77.7 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 17 మిలియన్స్ ఎర్న్ చేసుకుంది. సో మహా అయితే స్టార్టింగ్ వీక్స్ కదా, ఒక ఫైనల్ రన్ లోని 95 లేదంటే 90 లేదంటే 100 లోపే మాక్సిమం ఆగిపోవచ్చు, లేదంటే 100 ని టచ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లో బడ్జెట్ డ్రామా హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా 100 మిలియన్స్ వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం ఈ ఇయర్ స్టార్టింగ్ లో. సో హాలీవుడ్ కి ఈ ఇయర్ స్టార్టింగ్ లో అంతా కూడా వీక్ గా రన్ అవుతుంది బాక్స్ ఆఫీస్ పరంగా మనం చెప్పలేం. ఎందుకంటే లో బడ్జెట్ ఫిల్మ్స్ కూడా వేరే జానర్ ఫిల్మ్స్ కూడా నెగిటివ్ రివ్యూస్ తో కూడా ఈ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి మనం చూసాం. కాబట్టి పెద్ద బడ్జెట్ గా ఈ ఫిల్మ్ ఫ్లాప్ అయింది అదే కనిపిస్తుంది. ఫిల్మ్ లో మ్యాటర్ ఉంటే హైప్ క్రియేట్ చేసి మోసం చేయకుండా మిస్లీడ్ చేయకుండా ఒక నార్మల్ గా తీసినా సరే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. మేడం వెబ్ తో కూడా వాళ్ళు చేసింది పెద్ద తప్పు అదే అనమాట. అండ్ అప్కమింగ్ గా వచ్చి డ్యూన్ 2 మొత్తం హాలీవుడ్ ని సేవ్ చేయడం మాత్రమే కాదు, ఒక పెద్ద బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్స్ ఇచ్చేలాంటి హైప్ కనిపిస్తుంది. తర్వాత లిసా ఫ్రాంకెన్స్టైన్ కూడా ఆల్మోస్ట్ యునానిమస్ వాష్ అవుట్ అనమాట. ఆర్గెల్ లాగే జస్ట్ 0.1 మిలియన్ మాత్రమే వీక్ అంతటికి యాడ్ చేసుకుంది. ఇక తర్వాత అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ అయితే కొన్ని స్క్రీన్స్ లో రన్ అవుతున్నప్పటికీ 28.3 మిలియన్స్ వరల్డ్ వైడ్ కి ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. తర్వాత మేడం వెబ్ యొక్క ఓపెనింగ్స్ అనేవి పర్లేదు అనుకున్నారు కొంతమంది, బట్ అది దారుణంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాబ్ మార్లే వన్ లవ్ అనే ఒక బయోపిక్ ఫిల్మ్ కూడా సేమ్ ఇదే టైంలో రిలీజ్ అయింది. ఆ ఫిల్మ్ కి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ ఫిల్మ్ ఓపెనింగ్ వీకెండ్ అనేది వరల్డ్ వైడ్ గా నార్త్ అమెరికాలోని మేడం వెబ్ కన్నా ఎక్కువ. అంటే మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నా అండ్ రెండు జానరాస్ గురించి మాట్లాడుకున్నా రిలీజ్ పరంగా మాట్లాడుకున్నా మేడం వెబ్ వరల్డ్ వైడ్ గా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఒక పాపులర్ స్టార్ కదా బాబ్ మార్లే, ఆయన బయోపిక్ అంటే ఫ్యాన్ బేస్ గానీ పాపులారిటీ బట్టి కూడా ఉంటుంది కదా ఈ ఫిల్మ్ కి డిమాండ్ అనుకుంటే, మనం మేడం వెబ్ కూడా ఒక పాపులర్ క్యారెక్టర్స్ మీద కామిక్ బుక్ మీద అండ్ యూనివర్స్ నుండి వచ్చిన ఫిల్మే కదా. వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ వీకెండ్ లో ఈ ఫిల్మ్ 74.6 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ టాక్ వచ్చి లేదంటే చూద్దాం అనుకున్నాను, అంటే చాలా వరకు బాగా లోగా ఉందన్నారు బయోపిక్, అందుకనే వెళ్ళలేదు. బట్ వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ 165 మిలియన్స్ కలెక్ట్ చేయాలి, అదే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే. ఇక తర్వాత మేడం వెబ్ గురించి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కోసం ఎంత రావాలి, బడ్జెట్ ఎంత, దాంతోపాటు ఫిల్మ్ యొక్క రివ్యూ అన్ని కూడా ఛానల్లోని అప్లోడ్ చేసేసాను. మేకర్స్ సినిమాకి చేసిన ద్రోహం గానీ మోసం గానీ అంత ఎంత కాదు. సో ఆడియన్స్ దగ్గర ఈ ఫిల్మ్ టాక్ కూడా సేమ్ ఆర్గెల్ లాగే స్ప్రెడ్ అవ్వాలి. ఆర్గెల్ అనేది ఒక యూనివర్స్ కాబట్టి ఒక 7 మిలియన్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటా వరల్డ్ వైడ్ గా అంతే. బట్ సెకండ్ వీకెండ్ లోని నెక్స్ట్ వీక్ లోని ఈ ఫిల్మ్ దారుణమైన రిజెక్షన్ కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని బట్టి ఈ ఫిల్మ్ అనేది బడ్జెట్ ని క్రాస్ చేయడం కూడా కష్టమా అని కొంతమంది ట్రోల్ చేశారు. అది నిజమయ్యేలాగా ఉందా లేదనేది మనం ఫైనల్ రన్ లోనే చూడాలి. బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి అండ్ యాక్టర్ సాలరీస్ గురించి ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మిస్ అయితే వెళ్ళి చూడండి. పోతే ఇప్పటిదాకా ఓపెనింగ్ వీకెండ్ లోని ఈ ఫిల్మ్ అనేది వరల్డ్ వైడ్ గా 51.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే మోర్బియస్ కన్నా తక్కువే చెప్పాలంటే. ఇక మోర్బియస్ కన్నా ఈ ఫిల్మ్ అనేది ఫైనల్ రన్ లో కూడా తక్కువ కలెక్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద డిజాస్టర్ అవుతుంది సోనీకి. కాకపోతే మార్వెల్ ట్యాగ్ ని MCU 40కి ఒక రీజన్ గా ఈ విధంగా చెడదొబ్బారని మాత్రం మర్చిపోండి. ఎందుకంటే వేనం వేర్స్ కి ఇంతకన్నా పెద్ద డేంజర్ కదా సోనీకి, ఇది ఒక పెద్ద రిస్క్. ద మార్వెల్స్ పెట్టిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్ ని ఇప్పుడు హాలీవుడ్ లో ఏ ఫిల్మ్ బీట్ చేయాలన్నట్టు ఈ ఆర్గెల్ అండ్ మేడం వెబ్ కొట్టుకుంటున్నట్టు ఉన్నాయి. బట్ మేడం వెబ్ అంత పెద్ద డిజాస్టర్ అవ్వదు ఎందుకంటే బడ్జెట్ తక్కువ కాబట్టి. బట్ ఆర్గెల్ కూడా అంత పెద్ద బడ్జెట్ కాదు. బట్ యాపిల్ స్టూడియోస్ యూనివర్సల్ రెండు కూడా కొలాబ్ అయి పంచుకున్న డిస్ట్రిబ్యూషన్ కి తగ్గట్టు ట్యాక్స్ గానీ గ్రాస్ గానీ అందులో చాలా లాస్ కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు సీక్వెల్స్ కి రెడీగా ఉండరు డిస్ట్రిబ్యూషన్స్ కి. సో మరి చూద్దాం ఏమవుతుందో. మీకైతే క్లారిటీగా ఈ ఎపిసోడ్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్.